హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఫ్రెండ్ వస్తాడు ఇంటికి. వాడు ఈరోజు డ్యూటీ దిగేంట్రా వస్తున్నాను అన్నాడు. సరే రారా అన్నాను. సరే ఇంటికి వస్తాడు, ఏదో ఒకటి బిర్యానీగా వండమన్నాడు. బిర్యానీ వండే అయితే లేదు, నెక్స్ట్ టైం వండుతా అన్నాను. ఇప్పుడు రారా అన్నా. సరే మాకు చేయరా అన్నాడు. నేను చేయను అనేసాను. ఇంట్లో డ్రింక్ లేదని అన్నాను. నేను ఆల్రెడీ రాత్రి తెప్పించాను, 2 లీటర్లు అనుకుంటా. వాడు ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తాను, ఖచ్చితంగా వాడు వస్తున్నాడు. బయట ఉన్న నేను తలుపు ఇలా వస్తున్నాడు. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినందుకు వాడు ఏం చేస్తాడంటే, డ్రింక్ ఉంది కదా, మాక్టైల్స్ ఉంది కదా, చేయరు అంటాడు. నేను చేయను అంటాను. వాడు అంటున్నాడు. ఇంక అంతేదా ఏముంది, ఏం చేద్దాం, బిర్యానీ చేయమన్నా. బిర్యానీ చేయడానికి డబ్బులు లేవు అక్కడ. ఓగా ఏంటా చూడు, మా అమ్మ ఇక్కడ పడుకుని చేరేసుకుని పడుకుంది. మా అమ్మ ఎలా చేస్తాను, ఏదో కొత్త ఫ్రిడ్జ్ మొన్న సార్ ఏంటండి లోపలికి ఉందా దిగుతున్నాడు. లైట్ ఇంకా వీడియోలు చేసుకోవడానికి ఆడ వచ్చేది అది అక్కడ ఫోన్తో ఆడ వీడియోలు చేసుకోవడానికి, ఫోటోలు దిగడానికి, పడుకోవడానికి వస్తాడు. మరి ఏసీ బిల్లు 3,000 అడిచి వస్తుంది. వీడు వచ్చి కడతాడా కనీసం? సరే ఏంటి మోకల్స్ ఏమన్నావు? కానీ డ్రింక్ ఉంది ఫ్రిడ్జ్ లో, రోజ్ షర్బత్ చాలా రకాలు ఉన్నాయి, ఏం లేదు తాగడానికి. డ్రింక్ ఇప్పుడు తాగొచ్చా కదా. డ్రింక్ ఎందుకు, మాకు డ్రింక్ వద్దు. సరే బిర్యానీ చేయమన్నా, బిర్యానీ సండే చేసుకున్నాను. ఓకే సరే అది వెంటనే కోమ తన డ్యూటీ చేస్తుంటాడు. దానివల్ల నిద్ర వచ్చి పడుకుని పోతాడు. 5 నిమిషాలు అలా వదిలితే డెఫినెట్గా అలా పడుకుని పోతాడు. ఇంకొకటి ఉండవు, గణేష్ తెలుసు కదా, ఆడు కూడా మరీని వీళ్ళు ఇటా పడుకుని పోతారు. మరి నాకైతే నిద్ర అసలు పట్టదు, ఏంటో అసలు నిద్ర పట్టదు. లేకపోతే టైం ఎంత అయింది, 1:30 అయింది కదా. లేకపోతే 3:30, 4 ఆ టైంకి లేచిపోతాడు. లేచి బయటికి ఎక్కడికైనా భీమవరం వెళ్దాం అనుకుంటున్నాం. భీమవరం వెళ్దాం అనుకుంటున్నాం. వీడు ఇంకా కోమ మాక్టైల్స్ పడుకుంటాడు. మాక్టైల్ మనం తయారు చేద్దాం, ఓకేనా? కళ్యాణ్ గారు నట విశ్వరూపం చూస్తారు. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, నిమ్మకాయలు, పుదీనా, మనకి ఐస్ క్యూబ్స్, అది బ్లూబెర్రీను, మెంత్ ఫ్లేవర్ ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి. సిరప్స్, ఐస్ క్యూబ్స్, స్ప్రైట్ అయితే నేనైతే 2 లీటర్లు తీసుకున్నాను. ఫ్రెండ్స్ మనం ఇలాగా ఒక్కసారి మీరు సిరప్స్ తీసుకుని ఇంట్లో ట్రై చేసుకుని తాగితే ఉంటుంది ఫ్రెండ్స్. డ్రింక్స్ చాలా బాగుంటుంది. నేను ముందుగా అయితే నిమ్మకాయలు పోయేస్తున్నాను. 2 బద్దల కింద చీర్చుకొని గ్లాసులో పిండేసుకోవాలి. మనం పిండేసుకున్న తర్వాత మనం ఇంకా కొద్దిగా కూడా మన గుప్పుడు అంతా, మన చేతి గుప్పుడు, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొద్దిగా ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మన నిమ్మకాయ రసం కూడా ఎక్కువ పిండుకున్నా కూడా చాలా ఫ్లేవర్ అసలు నిజంగా ఎంత బాగుంటుంది అంత బాగుంటుంది. అది ఫ్రెండ్స్ నేనైతే వేసాను కదా, అందుకని ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను. ఐస్ క్యూబ్స్ అయితే నేను ఒక 5-6 వేసేస్తాను. ఎందుకంటే మనం అది కలపాలి, అంటే ఆ రసాన్ని ఐస్ క్యూబ్స్కి మనం సాగు ఉంది కదా, దాంతో మనం అలా ఒక 5 నిమిషాలు కలుపుకొని నేను పక్కన ఒక గ్లాస్ పెట్టుకున్నా. ఆ గ్లాస్తో కూడా మళ్ళీ 2 మిక్స్ చేస్తాను. టేస్ట్ నిజంగా ఫ్రెండ్స్ నిజంగా ఉంటుంది. మేము చెన్నైలో తీసుకున్నాం ఇది. మేము రిలయన్స్లో ట్రై చేసాం, లేకపోతే మన పెద్ద హాల్లో ట్రై చేస్తాం, కానీ ఎక్కడ దొరకలేదు. మాకు సరే చెన్నై ఒకసారి వెళ్ళినప్పుడు తీసుకున్నాం. అది తీసుకుని 2 సంవత్సరాలు అవుతుంది. చూసారా, బ్లూబెర్రీ వేస్తున్నాను ఫ్రెండ్స్. నిజంగా టేస్ట్ నిజంగా డ్రింక్ ఉంటుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది నిజంగా. ఎంత బాగుంటుంది అంటే ఒక్కసారి నిజంగా ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా మెసేజ్ కామెంట్లు చేసినప్పుడు మన చుట్టుపక్కల ఎప్పుడైనా కామెంట్ చేస్తే మీ గురించి ఎప్పుడైనా ట్రై చేసి నేను తెస్తాను, అప్పుడు తాగుదురుగాను ఫ్రెండ్స్, ఓకేనా? అదిగో నేనైతే ఇంకా కలుపుకున్నాను కదా ఫ్రెండ్స్. స్ప్రైట్ ముందుగా అయితే నేను వేస్తున్నాను. కల్తీ వేస్తా ఫ్రెండ్స్. మనమైతే రిలయన్స్లో కానీ, డీమార్ట్లో కానీ మనకి దొరుకుతుంటాయి రెడీమేడ్. మనకి మల్టీప్లెక్స్లో కానీ, లేకపోతే ఫ్రూట్ షాప్లో, జ్యూస్ షాప్లో ఉంటాయి. మనకి కల్తీ సోడా కలిపేస్తారు, సగం క్వాలిటీ ఉండదు. నేనైతే స్ప్రైట్ వేసాను, చూస్తున్నారు కదా. అసలు మీరే అసలు ఆ కలర్ కూడా అసలు అంత, అది ఫ్రెండ్స్ కలర్ కూడా ఎంత బాగుందో చూసారా. నేను ఏమేమి వేసాను ఇదే విధానంగా. ఐస్ క్యూబ్స్ ఇంకా అయిపోయింది అనుకున్నారా? ఇంకా లేదు, ఇంకా వేయాలి. నేను ఇంకా డ్రీ ఫ్రిడ్జ్లో కూడా పెట్టాను కూడా. డ్రీ ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా బాగుంది, టేస్ట్ అదిరిపోయింది. ఆల్రెడీ మోస్ట్ అయిపోయింది, 2 నిమిషాల్లో అయిపోయింది ఫ్రెండ్స్, చూసారు కదా. అలాగే
మెంతి ఫ్లేవర్ కూడా చేస్తున్నాను. మెంతి ఫ్లేవర్ కూడా అంతే సేమ్. మెంతి ఫ్లేవర్ కూడా అంతే, నిమ్మకాయలు కోసుకొని నిమ్మకాయలు కట్ చేసి దాంట్లో వేసి ఈ మెంతి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పుదీనా మెంతి ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నిజంగా తాగితే ఉంటుంది ఫ్రెండ్స్. నిజంగా మైండ్ ఎంత రిలీఫ్గా ఉంటుందో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా కామెంట్లో ఒక్కసారి నాకు తెలిసిన వీడియో ఎవరు చూసినా మనకు తెలుసు కదా, ఎవరైనా వస్తే నేను చేయమన్నారు ఖచ్చితంగా చేస్తాను. నేను సేమ్ అంతే సింపుల్. ఇదే డ్రింకు మనం మల్టీప్లస్లో కానీ తాగితే 250, 150, 200 అలా తీసుకుంటాడు. మనమే ఆ సిరప్ చూసారా, అది కూడా ఎంత ఉంటుంది బాటిల్. మేము ఛానల్లో 350 ఎంత తీసుకున్నాం అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. దీనికి మనకి ఎంత కాస్ట్ తీసుకుంటారు మెంతి ఫ్లేవర్. కానీ ఇది టేస్ట్లో మట్టుకైతే అదిరిపోయింది ఫ్రెండ్స్. మా వాడు అక్కడక్క అడిగాడు పాపం, వాడికి చేయను అన్నాను, వాడికి తెలియదు నేను చేస్తున్నానని. నిజంగా వాడికి తెలియదు. నేను అన్నీ తగ్గించేసి సౌండ్లు తగ్గించేసి లైట్ తగ్గించేసి వీడియో లైట్ తీసుకున్నాను నేను. అది ఇంకా పడుకున్నాడు మా వాడు, ఆశ్చర్యపడిపోతాడు ఎప్పుడు చేస్తావు ఏంటంటే. ఆడు పడుకున్నాడు. నాకు ఆల్మోస్ట్ ఒక చెప్పాను కదా 2 చేస్తాను నేను, 2 ఫ్లేవర్లు. ఒక బ్లూబెర్రీ ఏమో వాడికి, మెంతి ఫ్లేవర్ ఏమో మా ఫ్రెండ్ గణేష్ గారికి. ఓకేనా, వాడు ఇంకా రాలే ఇంటికి, వాడు వచ్చిన తర్వాత ఇది ఇస్తాను. ఇప్పుడేమో ప్రస్తుతానికి అయిపోయింది. ఆల్మోస్ట్ ఐస్ క్రిప్స్ వేస్తాను, అయిపోయింది ఫ్రెండ్స్. ఇంతే, ఇదే మనం తీసుకోవాలండి ఎంత రేట్ తీసుకుంటాం. రమేష్ బయటికి వెళ్దాంలే, రే బయటికి వెళ్దాం లేదు. తాగొద్దాంలే, వాళ్ళకి ఎండ ఉంది కదా. యాక్టింగ్ చేస్తున్నావు, యాక్టింగ్ చేస్తున్నారా? దున్నపోతులో ఉన్నా, దున్నపోతు అక్కడ పడుకోపోయావు. ఏసీ ఏమో ఈడి బిల్లు కట్టేసిన వాళ్ళగా పొద్దునేసాడు. అది నువ్వు పడుకుపోయావు కదా. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఎలా చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఎక్కువైపోయింది. ఎలా ఉందిరా టేస్ట్? బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే ఎన్నెన్నో అనుకుంటాం. కూల్ కాఫీ ఇది. అన్ని జరుగుతాయి ఏమిటి? పడుకోవాలి బెడ్ కాఫీ అన్నట్టుగా అసలు బద్దగా ఎలా వేస్తాను మధ్యలో. ఓకే, సెకండ్ అండి. నేనే తయారు చేసా. మేము ఆక్టైల్స్ ఎలా అంటే ఒకసారి మేము దీని స్టోరీ చెప్పాలంటే, అది ఎక్కడ తీసుకున్నారా మనం? చెన్నైలో తీసుకున్నాం. ఇది ఎక్కడ భీమవరంలో కానీ ఎక్కడ కానీ మాకు ఏలూరులో కానీ ఇజోలో కానీ ఎక్కడ దొరకలా, చెన్నైలో దొరికింది. అది మాక్టైల్స్ బాటిల్ ఎంత అనుకున్నారు? 250 రూపాయలు ఎంతో, అంతే. పైగా ఇది మీ భీమవరంలో మల్టీప్లెక్స్ లో తాగితే తెలుసు కదా, మన ఆల్రెడీ తాగుతాం కదా. మేము మల్టీప్లెక్స్ తాగితే 350 రూపాయలు 250 రూపాయలు తీసుకునేవారని మేము చేసాం. ఇలా కాదు, బాటిల్స్ ఇది యూట్యూబ్లో చూసాను దీన్ని ఎలా తయారు చేయాలి ఏంటని. చేసిన తర్వాత మేము దానికి బాటిల్ చెన్నై వెళ్ళినప్పుడు, కానీ అక్కడ కన్నా ఇక్కడే మనం చేసుకునేది చాలా బాగుంది. ఎందుకంటే క్వాలిటీ మన అన్ని క్వాలిటీ వాళ్ళంటే నీళ్ళు కూడా కలిపిచ్చేస్తారు మాక్టైల్స్ అంటే. మన అలా కదా అన్ని ఒరిజినల్. అలాంటి వీడియో కూడా పంపిస్తాను. స్ప్రైట్ కూడా ఎక్కువ వేసాను. తర్వాత పుదీనా ఫ్లేవర్ కూడా తెలుస్తుంది దీంట్లో. అది కూడా తెలుస్తుంది కదా ఆల్రెడీ అందులోనే, ఇది అందులోనే తెలుస్తుంది కదా. చెన్నైలో తీసుకున్నాం మాక్టైల్స్. ఏంటంటే ఇదేంటిది, మెంతి ఫ్లేవర్ ఒకటి తీసుకున్నాం, బ్లూబెర్రీ ఒకటి తీసుకున్నాం. ఇది బ్లూబెర్రీది అదనమాట. రిలయన్స్ మల్టీప్లెక్స్ లో మాకి మేము గ్యాంగ్ అనమాట. మీ నలుగురు ముగ్గురు ఉంటాం. ఎవరు డబ్బులు తీసుకుంటే ఎవరు ఉంటారు, ఇటు సైడ్ ఎలా ఉంటాడు, డబ్బులు తీసుకున్న ఎవరు ఉండరు. ఉంటారు, ఒకటి తాగితే 2-3 తాగాలి. అది ఒకటి తీసుకుంటే 2-3 తాగాలి. ఇంకా అలా అని మొత్తం తీసుకున్నాం. అదే అనమాట మాక్టైల్స్ కదా. అది మేము ఎక్కడికి వెళ్ళినా కొంచెం అలాగా ఉంటాం. గ్యాంగ్ ఎవరి బ్యాచ్లో ఎవరు ఉండరు. ఎందుకంటే ఫస్ట్ మా ఫ్రెండ్స్ ఉన్నారు అనుకో, మా ఇంటికి వచ్చేస్తారు, భోజనం తినేసి లేకపోతే ఏదైనా బిర్యానీ చేసుకున్నా ఏమైనా డ్రింక్ అన్నా ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి ఫ్రిడ్జ్లో మాక్టైల్స్ అన్నది ఇంకా బాటిల్ పెట్టేస్తాం. ఇంక ఎప్పుడైనా 100 రూపాయలు స్ప్రైట్ అంటే 2 లీటర్ కానీ తెచ్చుకుంటే అందరికి వచ్చేస్తుంది.
అదే ఇది తాగేది ఎంత ఉంటుందో తెలుసా? బయట 180, 250 అని, మల్టీప్లెక్స్ లో అక్కడ 250, లేకపోతే 200, లేకపోతే 150 అలా ఉండేది అనమాట. నేను బ్రహ్మనాయుడు అంశంలో పుట్టి ఉంటే ఈ రైలు ముందుకు కాదురా వెనక్కి పడుతుంది. 2022లో వెళ్ళాం మేము. ఇప్పటికి 2 సంవత్సరాలు అయిపోతే 3 సంవత్సరాలు కూడా వచ్చేస్తుంది ఆల్రెడీ. అది అప్పుడు తీసుకున్నాం. అప్పటి నుంచి కూడా ఈడ అంటున్నాడు, ఆశ్చర్యపడిపోయాడు. కావాలంటే అవి మీకు చూపిస్తాను. ఇప్పటికీ అవ్వలేదు, సిరప్లు అయితే అవ్వలేదు, సిరప్లు అయితే ఇంకా ఉంది. ఒక 5 సార్లు 6 సార్లు తీసుకున్నాం. అప్పటి నుంచి ఇంట్రెస్ట్ చూపించలేదు. ఈ రోజు నేను వచ్చి గుర్తుకొచ్చినట్టుగా ఉంది. చేయరా అన్నాడు, చేయను అన్నాను. ఆడు పడుకుని పోయాడు. ఇంకా నేను చేసిన వీడియో కూడా చూపిస్తాను మీకు ఆల్రెడీ. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.